ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్తపురాణాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న మనం 61వ ఎపిసోడ్లో నహుష చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని ప్రారంభం చేశాం. అందులో ఇందుమతీకృత దత్తస్తవాన్ని ఈ రోజున మనం 62వ భాగంలో చెప్పుకుందాం. అయితే నారద మహర్షి వచ్చాడు, సాక్షాత్తు దేవుడే పంపినట్టు వచ్చాడు అక్కడికి. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అతిథి పూజలు చేశారు. కుశల ప్రశ్నల సందర్భంగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్లబోసుకున్నాడు. అప్పుడు నారదుడు ఓదార్చాడు. నీ వంశోద్ధారకుడు క్షేమంగానే ఉన్నాడయ్యా, తిరిగి వస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సకల విద్యా ప్రవీణుడై మహావీరుడై రణరంగంలో ఆ హుండాసురుణ్ణి సంహరించి ధర్మపత్ని సమేతుడై నీ దగ్గరకు వస్తాడు. కొడుకుని కోడల్ని నువ్వు అప్పుడు ఆశీర్వదిద్దుగానివి అని చక్కగా ఆశ్వాసన చేశాడు. అంతేకాకుండా సాక్షాత్తు ఇంద్రుడి యొక్క పదవి కూడా అధిష్ఠిస్తాడు అని ఓదార్చి ఆ రాజదంపతులిద్దరినీ కుదుటపరిచి అప్పుడు వెళ్ళిపోయాడు నారదుడు. అయితే దుఃఖం తీవ్రంగా ఉంది కదా, అందుకని ఆ దంపతులు దత్తాత్రేయుణ్ణి ఆయన ఇచ్చినటువంటి వరాన్ని కూడా శంకించారు. అటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత భక్తి ప్రపత్తులతోటి నిత్యము దత్తాత్రేయ స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ఇందుమతీదేవి దత్తాత్రేయ చేసినటువంటి దత్తాత్రేయ స్తవం. నమః పరస్మై పురుషాయ వేధసే షడింద్రియ జ్ఞాన విదూరవర్త్మనే పరమాత్మనేహం కృతి దూషితాత్మానం గుణాత్మానం సంస్కృతి హేతుకేతవే. సంస్కృతి హేతుకేతవే అని మొట్టమొదటి శ్లోకం. ఈ విధంగా ఆమె 7 శ్లోకాలతోటి స్తోత్రం చేసింది. పరాత్పరుడు, పురుషోత్తముడు, బ్రహ్మస్వరూపుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనటువంటి వాడు, అహంకార దూషితాలకు దూరంగా ఉండేవాడు, సంసార హేతువుకి కేతువైనటువంటి వాడు దత్తదేవుడికి నమస్కారం అని స్తోత్రం చేస్తున్నది. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే విశుద్ధ విజ్ఞాన ఘనాయ సాక్షిణే ద్విజాయ దేవాయ దేవహేతవే మునీశ్వరాయ త్రిసుతాయ యోగినే. ఆ తర్వాత ఏముంటుందో చూడండి. పరిశుద్ధమైన బుద్ధికి, విశుద్ధమైనటువంటి విజ్ఞాన ఘనుడికి, జగత్ సాక్షికి, ద్విజుడికి, దేవదేవుడికి, దేవకారణుడికి, మునీశ్వరుడికి, యోగీశ్వరుడికి, ఆ అత్రిపుత్రుడైనటువంటి దత్తాత్రేయుడికి నా యొక్క ప్రణామం అని 2వ శ్లోకంలో చెప్పింది.
ఆ తర్వాత ఆ విధంగా ఆ తల్లి స్తోత్రం చేస్తూ ఎంతో ఆర్తిగా ప్రార్థించింది. ఈ విధంగా ఆ దంపతులిద్దరూ దత్తదేవుణ్ణి అర్చిస్తూ స్తోత్రం చేస్తూ ఆ స్వామి యొక్క మాహాత్యాన్ని మనసులో తలుచుకుంటూ తమ పుత్రుడి యొక్క ఆగమనానికి ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ఆశ్రమంలో వశిష్ఠుల వారు ఒకరోజు నహుషుణ్ణి పిలిచాడు. పిలిచి కందమూలాలు పండ్లు తెమ్మని అడవిలోకి పంపించాడు. అన్నిటినీ సేకరించుకొని తిరిగి వస్తూ ఉన్నాడు నహుషుడు. అప్పుడు నహుషుడికి దేవదూతల యొక్క సంభాషణ వినపడింది. వాళ్ళు అనుకుంటున్నారు, ఈ కుర్రవాడేను మహావీరుడైనటువంటి నహుషుడు, ఈయన ఆయువు అనేటువంటి మహారాజు గారికి ఏకైక పుత్రుడు, చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైనాడు, తల్లి ఇందుమతికి ఎనలేని దుఃఖం కలిగించాడు. వశిష్ఠ మహర్షి యొక్క అనుగ్రహంతో సకల విద్యా పారంగతుడైనాడు. ఇతన్ని వలచి వివాహం చేసుకోవాలి అని శివకన్య అశోక సుందరి దుష్కరమైనటువంటి తపస్సు చేస్తోంది. ఆ పిచ్చి తల్లి తపస్సు ఎప్పటికి ఫలిస్తుందో అని వాళ్ళు అనుకుంటున్నారు ఆ దేవదూతలు. ఈ మాటలు విన్నాడు నహుషుడు. చకచక ఆశ్రమానికి వచ్చాడు. తాను సేకరించి తెచ్చినటువంటి వస్తువులు సర్దాడు. వశిష్ఠుల వారికి నమస్కరించి దగ్గరలో కూర్చున్నాడు. తాను విన్నటువంటి దేవదూతల యొక్క సంభాషణ చెప్పాడు. అప్పుడు మహర్షి సుకుమారంగా నవ్వి అతడి యొక్క జన్మ వృత్తాంతం అంతా చెప్పేశాడు. నాయనా, నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఆనందపరచాలి అన్నాడు. అప్పుడు నహుషుడు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి దీవెనలను అందుకొని ధనస్సు ఖడ్గము తూణీరాలు ధరించి ముందుగా హుండాసురుడి మీదకు బయలుదేరాడు. దేవదుందువులు మోగినాయి. అఖండమైనటువంటి పుష్ప వృష్టి కురిసింది. పరిమళ భరితమైనటువంటి శీతల వాయువులు అనుకూల దిశల నుంచి వీచినాయి. అంటే అన్ని శుభశకునాలే వచ్చినాయి. దేవేంద్రుడు స్వయంగా తన సారథి అయినటువంటి మాతలిని, దివ్య రథాన్ని, దివ్య శస్త్రాస్త్రాలని అందించాడు. ఆ శస్త్రాస్త్రాలతోటి ఆ హుండాసురుణ్ణి జయించి అందరికీ ఆనందం కూర్చమని ఆశీర్వదించి పంపారు. అప్పుడు మునులు, ఋషులు, సకల దేవమానవ జాతుల వారు జయోస్తు అన్నారు. నహుషుడు ఇంద్రుడు పంపించినటువంటి రథం ఎక్కాడు. ఆ రథం మీద ఎక్కిన తర్వాత సూర్యుడులాగా తళతళా మెరిసిపోయినాడు. వాయువేగ మనోవేగాలతో ఆ కుండు యొక్క రాజధాని మహోదర నగరం శివారు ప్రాంతానికి వచ్చాడు. అక్కడ విడిది చేశాడు. అశోక సుందరి యొక్క అభ్యర్థన మేరకి ఇష్టసఖి రంభ ఎదురొచ్చి నహుషుడిని కలుసుకుంది. ఓ నహుష, శివకన్య అశోక సుందరి నేను ప్రాణసఖిని. నా పేరు రంభ. రూప గుణశీల సంపద మా అశోక సుందరి సొంతం. ఆ అమ్మాయి నీకోసమే తపస్సు చేస్తోంది. అయితే హుండు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగార గృహంలో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్బంధిస్తూ ఉన్నాడు. అందువల్ల మా అశోక సుందరి శపించింది. నహుషుడే వచ్చి నిన్ను సంహరిస్తాడు, నన్ను వరిస్తాడు అని కూడా చెప్పింది. అప్పటినుంచి నీకోసమే తపిస్తూ, నీకోసమే దుఃఖిస్తూ, నీకోసమే కారాగార దుఃఖాలన్నీ అనుభవిస్తోంది మా అశోక సుందరి. అందువల్ల నువ్వు మా అశోక సుందరికి ఒక్కసారి కనువిందు చెయ్యి రాకుమారా అని అభ్యర్థించింది రంభ. అప్పుడు ఈయన అన్నాడు, నాకు అన్ని విషయాలు తెలుసు. ముందుగా నేను ఆ హుండాసురుణ్ణి చంపేయాలి. ఆ తర్వాత మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. నువ్వు ఆ దేవికి ప్రాణ సమానురాలివి కదా, వెళ్ళి ఈ మాట నేను చెప్పినట్టుగా చెప్పి నా ప్రేయసిని కాస్త ఊరడించు అని నహుషుడు రంభని పంపించేశాడు. ఇక యుద్ధానికి ఆహ్వాన సూచకంగా శంఖాన్ని పూరించాడు.
ఆ ధ్వనికి ఆ మహోదర నగరం అంతా కూడా కంపించిపోయింది. హుండు కళవళపడ్డాడు. ఎవడో యుద్ధానికి వచ్చాడని గ్రహించాడు. చూసి రమ్మని ఒక దూతను పంపించాడు. వచ్చాడు ఒక దూత. వచ్చినవాడు ఆయుపుత్రుడు, వశిష్ఠుల వారి శిష్యుడు నహుషుడుట. అతడికి యుద్ధం కావాలట. నీకు అతడి చేతిలో మరణం తప్పదని చెప్పమన్నాడు అని తిరిగి వచ్చి సందేశాన్ని వినిపించాడు దూత. హుండు ఉలిక్కిపడ్డాడు. ఆయు మహారాజు పుత్రుణ్ణి నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే వండించుకొని తినేశాను కదా, మరి వీడెక్కడి నుంచి వచ్చాడు? నిజంగా ఆ విధంగా కాలేదు కదా, వాళ్ళు మోసం చేశారు వంట వాళ్ళు అనుకుంటూనే భార్యను అలాగే ఆ మేకలని ఆ వంటవాడిని పిలిపించాడు. గద్దించి అడిగాడు. వెంటనే ఆ వంటవాడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడి దగ్గర సకల విద్యలు నేర్చుకొని ఈ ఆయువు పుత్రుడు మీ మీదకు వచ్చాడు అని కూడా చెప్పాడు ఆ వంటవాడు. వాడికి అన్ని విషయాలు తెలిసినాయి. హుండుడికి అన్నీ అర్థమైనాయి. ఇక తనకు చావు తప్పదని అర్థమైపోయింది. దైవం అనుకూలించినప్పుడు, అన్ని అనుకూలించినట్లే ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి. ఇది విశేషం. ఇక్కడ దైవం గనక మనకు అనుకూలంగా లేకపోతే ఏది మనకు అనుకూలంగా ఉండదు. ప్రతిదీ మనకి ఎదురు వస్తుంది, వ్యతిరేకంగా జరుగుతుంది. సరే, జరగవలసింది ఏదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండి ధైర్యంతో రథాన్ని ఎక్కాడు. భీషణమైనటువంటి దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహుషుణ్ణి ఎదిరించాడు. అయితే వశిష్ఠ మహర్షి దగ్గర నేర్చుకున్నటువంటి ధనుర్వేదం, ఇంద్రుడిచ్చినటువంటి దివ్యాస్త్రాలు, సుదర్శన చక్రంలాగా ప్రయాణం చేయగలిగినటువంటి దివ్య రథం, వీటన్నిటితోటి నహుషుడు తాను ఒక్కడే అయినా మొత్తం రాక్షస సైన్యాన్ని ఒకే ఒక్క చిటికెలో మట్టు పెట్టేశాడు. హుండాసురుడితో తలపడ్డాడు. వాడు గుప్పిస్తున్నటువంటి రకరకాల ఆయుధాల ధాటికి ఏమాత్రం లెక్క చేయటం. దేవతలు, ఋషులు కలవళ పెడుతున్నారు. ఎందుకని? అన్ని అస్త్రాలు శస్త్రాలు వేస్తున్నాడు ఆ రాక్షసుడు ఈ రాకుమారుడి మీద. అప్పుడు నహుషుడు ఒక్కసారి గురుదేవుల్ని స్మరించుకున్నాడు. విశిష్టమైన అస్త్రాలను రెండింటిని ఒకేసారి అభిమంత్రించి విడిచిపెట్టాడు. అవి సరాసరి వెళ్లి ఆ హుండాసురుడి యొక్క 2 బాహువులని నరికి అవతల బారేసింది. వాడికి కోపంతో పిచ్చెక్కినట్టయింది. పులిలా గాండ్రిస్తూ పెద్ద నోరు ఒక గుహలాగా తెరిచి ఆ తెగిపోయినటువంటి బాహు మూలాల నుంచి రక్తం ధారలు గాడుతుంటే ఏమాత్రం లక్ష్య పెట్టకుండా నహుషుణ్ణి కబళించాలని విరుచుకుపడ్డాడు. ముంచుకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాడు నహుషుడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంద్రుడిచ్చినటువంటి ఐంద్రియ శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధం మహావేగంగా ఒక మెరుపు తీగలాగా వెళ్లి వాడి గుండెలో గుచ్చుకుంది. ఆ దెబ్బకి కొండ గుహలు మారుమోగేటట్టుగా భయంకరంగా ఒక పెద్ద పొలికేక పెట్టి మెలికలు తిరుగుతూ ఆ హుండు రెక్కలు విరిగినటువంటి పర్వతంలాగా నేలకూలిపోయాడు. హతశేషులైనటువంటి దానవులు అడవులకి కొండలకి పరుగులు ఎత్తారు. అప్పుడు ఆకాశం నుంచి చూస్తున్నటువంటి దేవతలు, ఋషులు, మునులు హర్షధ్వానాలు చేశారు. దేవదుందువులు మోగినాయి. పారిజాత పుష్పవాన కురిసింది. అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు, కిన్నెరులు గానాలు చేశారు. ఆ తరువాత అశోక సుందరిని వెంట పెట్టుకొని రంభ అక్కడికి వచ్చింది. తపస్సుతోటి శరీరం అంతా కృషించిపోయింది. ఆ అమ్మాయికి కారాగారంలో ఉండటం వల్ల మరింత బాధపడింది. ఆ అశోక సుందరి వచ్చి తనను తాను నహుష మహారాజుకు సమర్పించుకుంది. స్వామి,
నేను నీకు దేవదత్తమైనటువంటి ధర్మపత్నిని, ఒక తపస్విని. నీకోసం నేను చేసినటువంటి తపస్సు ఇప్పటికి ఫలించింది అంటూ దగ్గరకు వచ్చి పాదాభివందనం చేసి, అప్పుడు రాకుమారుడు ఆమెను దగ్గరకు తీసుకొని, ఓ కృశాంగి, నా కోసమే కదా నువ్వు తపస్సు చేస్తున్నావు, నేను విన్నానులే, ఇప్పుడు చూశాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు, క్షణకాలంలో మనం గురుదేవుల యొక్క అనుమతితో పెళ్లి చేసుకుంటాను నేను. రండి, మీరిద్దరూ వచ్చి నా రథం ఎక్కండి అన్నాడు. ఈ విధంగా వాళ్ళిద్దరిని ఎక్కించుకొని రథం మీద వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళటానికి రథం కదిలింది. క్షణకాలంలో ఆ రథ సారథి అయినటువంటి మాతలి వశిష్ఠుడి యొక్క ఆశ్రమం దగ్గర నిలబెట్టాడు రథం. ముగ్గురు దిగారు. వశిష్ఠ మహర్షికి సాష్టాంగా పడ్డారు. నహుషుడు జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు గురువు గారికి. మహర్షి యొక్క శరీరం పులకించిపోయింది. శిష్యుడి యొక్క వీరగాథ విని ఆనందపడ్డాడు. కౌగిలించుకొని వచ్చా అంటూ శిరస్సు మూర్కొన్నాడు. మూర్కొనడం అంటే వాసన చోటు. ఈ యొక్క నుదిటి ప్రదేశంలో లలాటంలో వాసన చూస్తారు ప్రేమతోటి. నాయన, మీ కళ్యాణం నేనే జరిపిస్తా అని ముహూర్తం పెట్టించాడు. బ్రహ్మవాదులైనటువంటి మహర్షులు మంత్రాలు చదువుతూ ఉంటే వైదికంగా అశోక సుందరి నహుషులకి సకల దేవతల సాక్షిగా పెళ్లి జరిపించాడు. సదస్యం పూర్తయింది. పసుపు బట్టలతోనే వెళ్లి తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఆశీస్సులు పొంది మీ తల్లిదండ్రులని ఆనంద పెట్టండి అని చెప్పి ఆ నవదంపతులని అదే రథం మీద రాజధానికి పంపించాడు వశిష్ఠుల వారు. అప్పటికే దేవతల పరుపున మేనక వెళ్లి ఆ రాజదంపతులు ఇద్దరికి శుభవార్త చెప్పేసింది. మీ కొడుకు కోడలు దివ్య రథం మీద వస్తున్నారు అని వార్త అందించింది. అంతటి శుభవార్త అందించినటువంటి మేనకకి తన మెడలో ఉన్నటువంటి రత్నాహారం బహుకరించాడు ఆయు మహారాజు. ఆ రాజదంపతులు దత్తదేవుడి యొక్క వరాన్ని, నారద మహర్షి యొక్క వచనాలని జ్ఞాపకం చేసుకొని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఇన్ని సంవత్సరాల దత్త ఆరాధన ఇప్పటికి ఫలిస్తున్నది అనేటువంటి ఆనందం, దుఃఖం రెండు కూడా మిశ్రమంగా వచ్చింది. అంటే అంత నిరీక్షణకు దుఃఖం, ఇప్పుడు కొడుకు కోడలు వస్తున్నారనే విషయం వినటం వల్ల ఆనందం. ఒక భావవేశంలో ఉక్కిరి బిక్కిరైపోయారు తల్లి తండ్రి. అంతలోనే దివ్యరథం వచ్చి గుమ్మంలో వాలింది. దేవతల కోలాహలం ఒక పక్క, గంధర్వులు, అప్సరసలు, గీత నృత్య వాద్య ఘోష మరొక వైపు మందార కుసుమాల యొక్క వాన. ఈ విధంగా వాటన్నిటి మధ్య నహుషుడు ధర్మపత్ని సమేతుడై దివ్యరథం నుంచి దిగాడు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. తండ్రి కొడుకులు, అత్తాకోడళ్ళు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆనందాశ్రువులతోటి కొడుకు యొక్క మూర్ధన్యాన్ని అభిషేకం చేశాడు తండ్రి. కొడుకును దగ్గరకు తీసుకున్నాడు, ఆనందపడ్డాడు. ఇందుమతీదేవి కూడా శిరస్సు నిమిరి, వీపు నిమిరి ఆనందపడిపోయింది. రాజధానిలో ఇంటింటికి ఈ శుభవార్త వ్యాపించింది. ఉప్పొంగిన ఆనందంతో ఒక పెద్ద మహోత్సవం జరిగింది. తండ్రి, ఓ కుంజల, వేన తపస్వికి ప్రత్యక్షమై జనార్దనుడు చెప్పినటువంటి దత్త మహిమ ఇదయ్యా. కుంజలకి చెబుతున్నది ఇవన్నీ. ఇది నహుష వృత్తాంతం అని చెప్పి గోవిందుడు అదృశ్యమైపోయినాడు. ఈరోజు నేను కన్నది విన్నది వింత ఇది అని ముగించాడు ఆ పక్షి యువకుడు కపింజలుడు. అంటే కపింజలుడు అనేటువంటి పక్షి
ప్రతిరోజు వెళ్తాడు కదా అన్నదమ్ములతోటి. ఈయన వెళ్ళి ఆ రోజు చూసినటువంటి వింత తండ్రికి చెప్పాడు. ఓ సూత పౌరాణిక, మహాప్రాజ్ఞ, మా జన్మలు చరితార్థమైనవి. శౌనకాది మహర్షులు అంటున్నారు, మా స్వాధ్యాయము, మా తపస్సు, మా యజ్ఞాది క్రియలన్నీ కూడా ఈనాడు సఫలమైనవి. విచిత్రము మధురాది మధురమైనటువంటి దత్తస్వామి యొక్క కథామృతాన్ని మా చెవులలో నింపావు. జన్మ, జర, మృత్యు, వేదనలు అన్నీ కూడా మాకు మరిపించవు. విన్న కొద్దీ వినాలనిపిస్తోంది తప్ప ఇంకా చాలు అని మాకు అనిపించటం లేదు. అందువల్ల ఓ మహాబుద్ధి, ఆయా సందర్భాలలో దత్తాత్రేయుడు ఉపదేశించినటువంటి ధర్మాలని, వ్రత దాన విధులని, ప్రాయశ్చిత్త విధానాలని, కాల నిర్ణయాలని, శ్రార్థాధిక కర్మ విధానాలని, గంగా మొదలైన నదుల యొక్క మహాత్యాలని మాకు వినిపించి మమ్మల్ని మరింత సంతోషపెట్టు అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అన్నా. అప్పుడు సూతుడు అన్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, మీరు ఎలా అడిగారో అదే విధంగా దీపకుడు కూడా తన గురువైనటువంటి వేదధర్ముడిని అడిగాడు. ఆ మహాత్ముడు స్వయంగా అతడికి చెప్పినటువంటి అంశాలను మీకు చెబుతాను, మీరు కూడా ఆలకించండి. వత్సా దీపక, దత్తాత్రేయుడు ప్రబోధించినటువంటి ధర్మాలని సనత్ కుమారుడు అడిగితే నారదుడు చెప్పాడు. వాటిని నీకు నేను చెబుతున్నాను, శ్రద్ధగా విని ఆకలింపు చేసుకో. విష్ణుభక్తి పరాయణుడైనటువంటి నారద మహర్షి మేరుపర్వత శృంగాల మీద సనత్ కుమారుడు మొదలైనటువంటి వాళ్ళకి అనేక వ్రతాలు బోధించాడు అంటూ చెబుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో చెప్పినటువంటి ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని మనం రేపటి రోజు దత్తాత్రేయ ప్రభు యొక్క అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.